హలో అండి. చాలా రోజుల నుంచి కాస్టింగ్ చేయాలనుకుంటున్నాను నేను మా ఫ్రెండ్. మా ఫ్రెండ్ అయితే కిట్‌ని ఆర్డర్ పెట్టేసిందండి. ఇందులో కాస్టింగ్ పౌడర్, మోల్డింగ్ పౌడర్ అవి కలుపుకోవడానికి ఒక ఎగ్ బీటర్ ఇచ్చారండి. అలాగే పెయింట్ బ్రష్, ఓ చిన్న పెయింట్ డబ్బా ఇచ్చారు. ఓ స్టిక్ కూడా ఇచ్చారండి. అది ఎందుకో తర్వాత తెలుస్తుంది మనకి. ఇదిగో ఈ పౌడర్ కలుపుకోవడమే ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి. మనం పెట్టే చెయ్యి కానీ, హ్యాండ్ కానీ ఏ షేప్‌లో రావాలి అనే దానికి. బబుల్స్ లేకుండా కలుపుకోవాలి దీన్ని. మేము ముందు కొన్ని వీడియోస్ చూసి ఇది ట్రై చేసామండి. ట్రయల్ అయితే చాలా బాగా వచ్చింది. ట్రయల్ ప్యాక్తో మేము చేసినప్పుడు ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు. ఇక్కడ కోల్డ్ వాటర్ యూస్ చేసుకుంటే కనుక మనకి అది కొంచెం టైం ఎక్కువ పడుతుందంట అది గట్టిగా అవ్వడానికి. మేము కోల్డ్ వాటర్ యూస్ చేసాము. అలాగే అవి తక్కువ వచ్చాయని నార్మల్ వాటర్ కూడా యూస్ చేస్తున్నాము. మా ఫ్రెండ్ అయితే కుస్తీ పట్టేస్తుంది ఇది కలపడానికి. ఎన్ని వాటర్ వచ్చేసినా గట్టిగా అయిపోతుంది. మేమైతే హ్యాండ్స్కి ముందే ఆయిల్ అప్లై చేసుకున్నామండి, అది మళ్ళీ తీయడానికి ఈజీగా ఉంటుందని. అండ్ ఇక్కడ చేయి అయితే పెట్టేస్తున్నాము. చాలా చల్లగా ఉంది అది హ్యాండ్ పెడుతుంటే. హ్యాండ్ దాంట్లో పెట్టిన తర్వాత మనం హ్యాండ్స్ని, ఫింగర్స్ని కదిలించకూడదండి. అలా కదిలించామంటే షేప్ అవుట్ అయిపోతుంది. ఇలా పెట్టిన తర్వాత 5 to 10 minutes మనం లీవ్ చేసేస్తే అది గట్టిగా అయిపోతుంది. మీరు వేరే హ్యాండ్తో చెక్ చేసుకోండి అది గట్టిగా అయిందా లేదా అని. ఆ లోపల పెట్టిన ఫింగర్స్ అవి ఏమి కదిలించకండి. నేనైతే ఆ తప్పు చేశాను. అది కొంచెం షేప్ అవుట్ అయిపోయింది ఫింగర్స్ దగ్గర, కానీ అది కనిపించేది మనకి వీడియోలో. ఈ 5 minutes వెయిట్ చేసేసిన తర్వాత మనం ఇప్పుడు చూద్దాము అది ఎలా అయిందో. మేము ఒక ప్లేట్లో తీసుకున్నామండి అదంతా. ఇప్పుడు దాన్ని మేము తీస్తున్నాము. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎందుకంటే ట్రయల్ అయితే చాలా బాగా వచ్చింది, కానీ మేము కొంచెం డిసప్పాయింట్తో ఉన్నాము ఇది సరిగ్గా కలపలేదు అనేసి. కానీ వెయిట్ చేస్తున్నాం ఎలా వస్తుంది. చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యామండి. ఆ ఫింగర్స్ చూడగానే ఓకే బాగా వచ్చింది అని అయితే మేము అనుకునేసాము. ఎంతో ఎగ్జైట్మెంట్గా తీస్తున్నాము. చాలా ఆనందం వేస్తుంది. నేను చూడండి దాన్ని గిల్లుతున్నాను, అది రావట్లేదు, కొంచెం గట్టిగానే ఉంది. మొత్తానికైతే మేము దాన్ని తీసేస్తున్నాము. ఇంకా ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది దాన్ని ఓపెన్ చేస్తుంటే. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నేను చెప్పినట్లు మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుంది మన షేప్ ఎలా వస్తుందా అనేది. ఇక్కడైతే మేము చాలా ఎగ్జైట్ అయిపోయాము ఇది చూడగానే. నా బర్త్డే కోసమని మా ఫ్రెండ్ ఆర్డర్ పెట్టింది. ఇందాక నేను స్టిక్ గురించి చెప్పాను కదండి వీడియో స్టార్టింగ్లో, ఏదో ఇందుకే అండి. ఎక్కడైనా కార్నర్స్లో ఉండిపోతే ఆ స్టిక్తో మనం దాన్ని తీసేయచ్చు, అందుకే ఆ స్టిక్ ఇచ్చారు. మాకు తర్వాతనే తెలిసింది. మీరు అక్కడ చూడొచ్చు ఫింగర్స్ చాలా బాగా, కర్వ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయండి. మా ఫ్రెండ్ గోల్డ్ కలర్ పెయింట్ నచ్చక 2 కలర్స్ తెచ్చుకొని హ్యాండ్ కలర్ రావాలని వేసింది, కానీ అది హ్యాండ్ కలర్ అయితే రాలేదు. బట్ ఆల్మోస్ట్ సిమిలర్ అనుకొని అడ్జస్ట్ అయిపోయాం. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది పెయింట్ మొత్తం మా ఫ్రెండే వేస్తుందండి, నాకు ఇవ్వట్లేదు నేను సరిగా వేయనని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.